హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ప్రేమ మందిరంకి వెళ్దాం పదండి. మా హోటల్కి ఒక ½ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళాలి. ఈరోజు చాలా జనం ఉన్నారు. వీకెండ్ అనేమో. మొబైల్స్ లోపలకు తీసుకెళ్ళచ్చు. ఎంత జనం ఉన్నా ఆ కృష్ణ స్మరణ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం. ఎంత అందంగా ఉంది లైటింగ్స్తో. తప్పకుండా బృందావనం వచ్చేవారు చూడండి. రండి, మాతో పాటు మీరు కూడా కృష్ణుడిని చూద్దురుగాని. రాధే రాధే అనుకుంటూ రండి. ఎందుకంటే అలా స్మరిస్తే కృష్ణుడికి చాలా ఇష్టం అంట. శ్రీకృష్ణుడి మెయిన్ విగ్రహం మీరు కూడా చూడండి. అలా ప్రేమ మందిరంలో చాలాసేపు కృష్ణనామ జపములో నిమగ్నమై డిన్నర్ చేసి హోటల్కి వెళ్ళి పడుకున్నాం. తరువాత రోజు ఉదయం నిధివనంకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రోజు రాత్రుళ్ళు కృష్ణుడు ఆ గోపికలతో కలిసి నృత్యం చేస్తారని నమ్మకం.
బృందావనం దగ్గరలో నిధివనం పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఓపిగా ఉన్న స్థలంకి వచ్చాం. రాత్రులందు శ్రీకృష్ణ పరమాత్మతో ఆయన విహరిస్తారు. చూసారా, ఇక్కడ ఏ చెట్టుని చూసినా ఏదో ఒక నాట్య భంగిమలో ఉంటుంది. అద్భుతం కదా. ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. అది ఏంటంటే, ఇక్కడ ఉన్న రూమ్లో రాత్రి రాధాకృష్ణులకి నీరు కిళ్ళి దుప్పటిపై పూలు జల్లి రూమ్ని క్లోజ్ చేస్తారు. మార్నింగ్ తలుపు తీసేసరికి ఇక్కడ అన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. ఇది చాలా అద్భుతం. కానీ ఇక్కడ వీడియో తీయడం నేరం. 1000 రూపాయలు ఫైన్ అంటండి. తరువాత మనం ఆ శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి ఎత్తిన ప్రదేశాన్ని చూద్దాం. చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.